ఒక దట్టమైన అడవిలో ఉన్న కొండపైనికి ముగ్గురు స్నేహితులు ఎక్కాలనుకున్నారు. రాజు, అమ్ము, కొటేష్. వీళ్ళు ముగ్గురు చాలా మంచి స్నేహితులు. కానీ రాజుకి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. మనం ఏదైనా అడ్వెంచర్ చేయాలని. అప్పుడు కొటేష్ ఎంత ఆలస్యమైనా కూడా పడుకొని మనం పొద్దున్నే లేచి కొండ ఎక్కుతామని అనుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టుగానే కొండ ఎక్కడం ప్రారంభించారు. కొటేష్ అడుగుతాడు, అరే రాజు, నీ బ్యాగ్లో ఏముందిరా అని. కానీ రాజు అసలు ఏం చెప్పడు. కొటేష్ ఈ బ్యాగ్ పెట్టుకొని కొండ ఎక్కడం రారా అంటాడు. వాళ్ళు చాలా బాగానే కొండ ఎక్కడం ప్రారంభించారు. కానీ కొండ పైకి వెళ్ళాక కొటేష్ కు ఊపిరి తీసుకోవడం ప్రాబ్లం అయింది. అయితే కొటేష్ కి ఒకవైపు రాజు తన బ్యాగ్ లో ఏముందో చెప్పలేదు, తనకు ఊపిరి తీసుకోవడం ప్రాబ్లం అయింది. అప్పుడు రాజు ఇలా అంటాడు, అరే రాజు, నువ్వు టెన్షన్ తీసుకోకు, నా బ్యాగ్ లో ఏమేమి ఐటమ్స్ ఉండే చూపిస్తాను రా అని. కానీ రాజు అన్ని ఐటమ్స్ తీస్తాడు కానీ ఒక్క ఐటమ్ మాత్రం తీయడు. ఆ ఐటమ్ ని కొటేష్ గమనిస్తాడు. అంతలోనే అమ్ము వచ్చి నాకు ఆకలి వేస్తుంది అంటుంది. రాజు తెచ్చిన క్యారీ బ్యాగ్ లో నుంచి బ్రెడ్ తీసి ఇచ్చి అందరూ తింటారు. కానీ కొటేష్ మాత్రం అదే ఆలోచిస్తుంటాడు. తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ కొండ ఎక్కడం ప్రారంభిస్తారు. వాళ్ళు కొండ పైకి ఎక్కుతూ ఉండంగా ఎలుగుబంటి ఒక్క కాలడుగులు చూస్తారు. అమ్ము ఎలుగుబంటి ఒక్క కాలడుగులు చూసి భయపడుతూ ఉంటుంది. అప్పుడు రాజు, ఎలుగుబంటి వచ్చిందంటే నాతో ఉండే ఆహారం తీసి దాన్ని స్నేహంగా మార్చుకుంటా అని అంటాడు. అతను అన్నట్టుగానే ఎలుగుబంటి వచ్చింది. దాన్ని చూసి రాజు దూరంగా వెళ్ళిపోతుంటాడు. కానీ రాజు తన క్యారీ బ్యాగ్ అయితే రాజు పారిపోవడం చూసి అమ్ము, కొటేష్ చెట్టు పైనకైతే ఎక్కుతారు. కానీ రాజు పారిపోయింది ఎలుగుబంటిని చూసి కాదు, తను దాచిన గన్నుని తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ గన్ ఎక్కడిది అంటే కొటేష్ కు అన్ని వస్తువులు చూపిస్తాడు కానీ ఈ గన్నును మాత్రం దాచిపెడతాడు. కొటేష్ ఆ గన్నుని గమనించడం చూసి రాజు అక్కడే ఆ గన్నుని దాచిపెడతాడు. కానీ అమ్ము, రాజు చెట్టు పైనకి ఎక్కి రాజు రా అని అయితే పిలుస్తుంటారు. రాజు గన్ను తీసుకొని వచ్చి ఎలుగుబంటి పైన కాల్పులు మొదలు పెడతాడు. ఎలుగుబంటి మాత్రం రాజు వైపే వెళ్తుంటుంది. రాజు ఎలుగుబంటి తన వైపు రావడం చూసి వెనక్కి వెళ్తూ ఉంటాడు. కానీ రాజుకి గన్ను పెట్టుకొని సరిగా కాల్చడం రాలేకపోవడం వల్ల ఆ బుల్లెట్ నేరుగా వెళ్లి అమ్ముకైతే తగులుతుంది. అలాగే రాజు కూడా కాల్ జారి కొండ మీద నుంచి అయితే కిందికి పడిపోతాడు. బుల్లెట్ తాకడం వల్ల అమ్ము చెట్టు మీద నుంచి కిందికి పడిపోతుంది. అసలు రాజు, అమ్ము బతికి ఉన్నారా లేదా, ఆ ఎలుగుబంటి ఏమైంది అని తెలుసుకోవాలి. రాజు కాలు జారి పడిపోతుండగా ఎలుగుబంటి వచ్చి కాపాడుతుంది. ఎందుకంటే ఆ ఎలుగుబంటి అడుగు మనిషిది పెంచి ఉంటారు. అమ్ముకి బుల్లెట్ తగలడం వల్ల ఎలుగుబంటి అడుగు మనుషుల దగ్గరికి తొలగిపోయి చికిత్స అందిస్తుంది. అమ్ము అడుగు మనుషులకి ఇలా అడుగుతుంది, మీరు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు అని. అడుగు మనుషులు అంటారు, మేము రాజులు పెట్టిన ఖజానాన్ని కాపాడుతూ ఉంటాము. అమ్ముకి గాయం అవడం వల్ల వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ రాజు, కొటేష్ అమ్ము మాట్లాడిందంతా సీక్రెట్ గా విని ఏం తెలియనట్టుగా ఉంటారు. ఆ బంగారం కోసం ఎంత మందినైనా చంపాలి, ఎన్ని యుద్ధాలైనా చేయాలి, అడ్డం వచ్చిన వాళ్ళందరూ నరుక్కుంటూ పోవాలి. చూడండి సీజన్ 2 January 1st, 2025. Subscribe, share, like and comment.